బాగుంటుంది. వైఎస్ఆర్ వస్తేనే బాగుంటుంది. సిద్ధం సభల గురించి మీ అభిప్రాయం ఏంటి? సిద్ధం సభ అయితే బాగానే నడుస్తుందండి. సిద్ధం సభలకి లక్షలాది మంది అంతమంది వస్తున్నారు కదా, వాళ్ళు నిజంగానే వస్తున్నారు లేకపోతే ఇప్పుడు ట్రోల్ అవుతున్నట్టు ఏమైనా గ్రాఫిక్స్? నిజంగానే వస్తున్నారు. నా ఉద్దేశం అయితే నిజంగానే వస్తున్నారు. జగన్ మీద అభిమానం ఉండే వస్తున్నారు. అభిమాని ఉంటే వస్తున్నారు. మంచి జరిగిందంటే ఓటు వేయండి అని జగన్ అంటున్నారు. అది ఆ పిలుపుపై మీ అభిప్రాయం ఏంటి? లేదు, 100% ఓటు వేయచ్చు. ఎందుకంటే వైజాగ్ అంతా డెవలప్ చేశారు కాబట్టి ఇప్పుడు మేము అంతా చూస్తున్నాం కదా. ఇప్పుడు రోడ్స్ కానీ లేకపోతే స్కీములు కానీ అన్నీ బాగానే ఇచ్చారు కాబట్టి హ్యాపీగా ఓటు వేయచ్చు. జగన్ పాలనకు మీరు ఎన్ని మార్కులు ఇస్తారు? 10/10 వస్తాను. ఎన్ని సీట్లు రావచ్చు? సీట్లు అయితే నాకు తెలిసి మరి షూర్గా ఫుల్ఫిల్ అవుతాయని అనుకుంటున్నాను. 2014లో టీడీపీ, జనసేన, బీజేపీ గెలిచాక మేనిఫెస్టో గాల్లోకి వదిలేయడంపై మీ అభిప్రాయం ఏంటి? గాల్లో కంటే మరి అది 2014లోని కొన్ని మేనిఫెస్టోలో కొన్ని పథకాలు ఇస్తానని చెప్పి హామీలు ఇచ్చారు. సో అవి గాల్లోకి వదిలేశారని చెప్పి బయట విమర్శ వస్తుంది. దాని మీద మీ అభిప్రాయం? అభిప్రాయం ఏం లేదు. అది వాళ్ళ ఇష్టం, అది మనకు సంబంధం. సో చంద్రబాబు హామీలు నమ్ముతారా? ఇప్పుడు ఆయన కూడా హామీలు ఇస్తున్నారు కదా, ఆయన నమ్ముతారా లేకపోతే జగన్ నమ్ముతారా? నేను జగన్ గారే నమ్ముతాను నేనైతే. సో చంద్రబాబు కూడా ఇప్పుడు అంతకు మించి డబుల్ ఇస్తా అంటున్నారు కదా, దాని గురించి? ఏమో అదైతే నాకు నమ్మకం లేదు, కానీ జగన్ గారు వస్తే బాగుంటుంది. ఎందుకంటే వైజాగ్ని అయితే ఇంతకు ముందు మీద ఇప్పుడు బాగా డెవలప్ చేశారు. సో జగన్ గారు వస్తే బాగుంటుందని నా ఉద్దేశం. థ్యాంక్ యూ.